क्या बोलेंगे भाई, हरिदा गरम के लिए सब एडमिट करते हैं भाई। कैसे इंस्टाग्राम पैसा आते हैं तुम्हें? आदमी लाइक करते हैं, आते हैं भाई, कितने दिन है लाइक लाख के ऊपर है भाई। क्या इसी फायदा तुम्हारा? फायदा क्या, अपने आदमी को खुशी होता है, मोहब्बत। हाँ खुशी करने वाले सिर्फ एक्ट्रेस है ना? हाँ కామెడీ యాక్ట్రెస్ क्या? కాదు. కామెడీ చేస్తా ఉంటారు కదా, పిల్లలకు ఎంటర్టైన్ చేయాలప్పా. ఏం పని చేస్తావా? అదే పాయసం అవుతాం బా. ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఈ రకంగా వస్తుందా? ఏదో మా హరిదా బాగా నడుస్తుంది అని. వచ్చేది కుటుంబ సభ్యులు కదా ఆ, అయితే ఇప్పుడు హరిరా ఎన్నాళ్ళు చేస్తాడప్పా? హరిదా 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సరే బా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో రావడానికి గల కారణాలు ఏంటో? కారణాలు ఏం లేవు, ప్రజలు కోరుతున్నారు కాబట్టి వస్తున్నాం అంతే. ప్రజలు కోరుతాడు, ఆ, ఏమని కోరుతాడు? అదే లైక్ వీడియో తీండి 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 అని దీంట్లో ఫోన్లు వస్తాడా? ఫోన్లు వస్తున్నాయి, రియల్గా మనుషులు వచ్చి చెప్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి హరిరా? ఈ హరిదా 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సినిమా పాటలు పాడి డ్యాన్సులు చేసి ప్రజలకి ఎంజాయ్ జోర్లో ఉండాలప్పా. ప్రజల కోసమే బా. ప్రజలు బాగుంటే వాళ్ళు దువా అంటే మేము బాగుంటామని వాళ్ళ సంతోషమే మా సంతోషం. వాళ్ళు పిలిస్తే పోతావా యాక్షన్ చేయడానికి? ఆ? సినిమా వాళ్ళు పిలిస్తే పోతావా? పోతాం, పిలిచినారు ముందుగానే, సినిమాలు కూడా ఉన్నాను కదా. యా సినిమాలో ఉన్నా? పాదయాత్ర. పాదయాత్ర సినిమాలో ఉండవా? కూరగాయలు మార్కెట్లో సినిమా షూటింగ్ ఆడా హైదరాబాద్ లో చేసినావా? అవును సార్. యా సినిమా పేరు? పాదయాత్ర. పాదయాత్ర సినిమాలో ఉన్నావు? ఆ. యాక్షన్ చేసినావు అయితే? ఆ. ఎవరిది పాదయాత్ర సినిమా? ఆయన సార్ కెనడా యాక్టర్. కన్నడ యాక్టర్. ఆయన కూడా ముస్లిమ్సే, ముహమ్మద్ ఆయన పేరు, హీరో పేరు. ఆయన కూడా మాట్లాడినారు నాకు. పిలుచుకున్నాడా పాదయాత్ర సినిమాలో? చెప్పినా కూడా డైరెక్టర్ రాండి అని చెప్పినా నేను పోలేదు. మళ్ళా ఒక వారం ఉంటుంది చిట్టా, మీరు రాండి ఏదో ఒకటి మీకు ఇస్తాము అని చెప్పి నేను ఒక తూరి పైన అంతే, మళ్ళీ పోలే. ఇప్పుడు హరిదా ఎన్నాళ్ళ నుంచి? హరిదా వదిలేస్తావా ఇప్పుడు? ఇన్స్టాగ్రామ్లో వచ్చి హరిదా వదిలేదు లేదు, చచ్చినంత వరకు చేస్తా. ఇదే మనకు దారి చూపించింది. ఇది అంతా ప్రజల కోసం, అంతే ప్రజల సంతోషం కోసం మేము చేస్తున్నాము అంతవరకే. హరిదా ఏంటి చూస్తాం ఒకసారి? అయిపోయింది. గుంపు అని అంటారా? అంటాం సార్. ఏంటి అది గుంపు? ఎవరు గుంపు? ఎవరు ఉంటారో మా నాయన చెల్లిలో. మీ నాయన చేయలేదు? మీ నాయన ఏడున్నాడమ్మా? మా నాయన లేడు, మా పుప్పు లేదు, అంతా వెళ్ళిపోయినారు. గుంపు యాడ్ చేస్తాను. పుప్పునే లేదు, వెళ్ళిపోయినా తెలుసుకుంటూనే ఉంటాం అంతే. తెలుసుకుంటాను. మా పెద్దలకి ఇది నచ్చదు, మా పెద్దలకి అసలు నచ్చదు. ఇటువంటి సెల్లెలు కూడా లేవు అప్పుడు. ఫోన్ చేయాలంటే కూడా ఏడో పోతూ ఉండి మేము ఊరు బయట టెలిగ్రామ్ చేసేకి. అంటే ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నారా? అదే ప్రజలు కోరిందే సార్, మనది ఏం లేదు. ప్రజలు ఇష్టమే? అంతే సార్. ఓకే సార్.